పరిగ్రహ కథా శూన్య అనుగ్రహ విధా మాన్య గోవింద గోవింద. భోగాన శేషానపహన్మిరుష్ట యోగాంతరాయాన విగణ్య రూపాన్ రాగాంశ్చ కోపానథవాపి లోభాన్ త్యాగాయ యోగ్యాన్ కరవాణి దేవ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి యాజ్ యూజువల్ 7 కొడుకులు. మొదటి 6 పిల్లలకి పెళ్లి చేయగలిగాడు. 7వ పిల్లవాడికి మాత్రం పెళ్లి చేయలేకపోయాడు. ఎందుకంటే ఈ పిల్లవాడు నువ్వు తెచ్చిన సంబంధం నేను చేసుకోను, నీ రాజకీయ సంబంధాలు ఇవన్నీ నాకొద్దు, నేను స్వతంత్రంగా వెళ్ళి వెతుక్కుని నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నువ్వు ఏ సంబంధాలు ఉన్నాయన్నా సరే వాటన్నిటినీ అలా ఉంచు, నేను వెళ్తాను, నేను చూసుకుంటాను, నాకు నచ్చితే చేసుకుంటాను అనే చెప్పుకుంటూ వచ్చాడు. చేయగలిగిందేమీ లేక పెద్దరాజు గారు వదిలేశారు. ఈ 7వ పిల్లవాడు పిల్లని వెతుక్కుంటూ 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 వెళ్ళాడు. వెళితే ఎక్కడో చోట ఇతనికి నచ్చిన సర్వలక్షణ సంపూర్ణమైనటువంటి కన్య ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి రాజ్యానికి తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సహజంగానే ఇంట్లో అడిగే ప్రశ్నను అక్కడ కూడా అడిగారు. ఎవరమ్మా ఈ అమ్మాయి, ఏం చేస్తూ ఉంటుంది, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళకి రాజ్యంలో ఉన్న వారందరికీ ఒక షాక్ లాంటి వార్త చెప్పాడు. ఈ అమ్మాయి ముష్టెత్తుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి బెచ్చగత్తె. వీళ్ళ తల్లి తండ్రి వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు. కాకపోతే అమ్మాయి మంచి సౌందర్యం ఉన్న పిల్ల, నాకు నచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా.
తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకోవటమే తరువాయి, నేను చేసేసుకోవటమే అని అన్నాడు. తల్లిదండ్రులు కొంచెం భయపడ్డారు. రాజ్యంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇలాంటి పని చేశాడు ఈయన, ఇలాంటి సంబంధం తెచ్చుకున్నాడు, ఇలాంటి పిల్లని ఎలా ఇష్టపడ్డారు అని చాలా రకరకాల వార్తలు ఇందులోంచి వచ్చేసినాయి. చాలా గోల అవుతోంది. ఈ లోపల పాపం ఇంటెలిజెన్స్ చీఫ్ మాత్రం ఊరుకోక కొంత ఎంక్వైరీ చేశాడు. రాజుగారు చెప్పకుండానే ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఏం భయం లేదు, ఈ పిల్ల లేదా ఈ పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు బిచ్చమెత్తుకుంటున్నట్టు కనిపిస్తున్నారు, కానీ వాస్తవానికి వీళ్ళు సహజ బిచ్చగాళ్ళేమీ కారు. వీళ్ళు చిన్నప్పుడు లేదా వీళ్ళు ఇంతకు ముందు ఒక రాజకుటుంబానికి చెందినవారే, కానీ ఆ రాజకుటుంబం మీద ఆక్రమణ జరిగింది, ఏదో కూపు లాంటిది జరిగింది. ఆ హడావిడిలో ప్రాణాలను దక్కించుకోవటానికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చి మారు వేషంలో ఉండటాని కోసం ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఇక్కడైతే గనక ఎవరికి తెలియదు అనే కారణంతో దీన్ని ఎంచుకున్నారు. అందుకని ఏదో మొత్తం మీద చేసే పని ఏదైనా సరే అవటానికి రాజకుటుంబమే, ఇబ్బంది ఏం లేదు అని ఎంక్వైరీ చేసి రిపోర్టు పెద్దరాజు గారికి ఇచ్చాడు. పెద్దరాజు గారు సంతోషంగా పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది. పెద్దరాజు గారి కథ లేదా ఆయన భాగం పూర్తయిపోయింది. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చిన్నరాజు గారి కథ ఆయనది కూడా దాదాపుగా పూర్తయిపోయింది. ఆయన అనుకున్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ అనుకోవటం కూడా కొంచెం అటు ఇటుగా కావలసినట్లుగానే, ఎవరికీ విరోధం లేకుండా, ఎవరికి ఆశ్చర్యం కలగకుండానే సరిపోయింది. అన్నీ సవ్యంగా ఉన్నాయని అనుకున్నారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ కొత్తగా ఈ రాజకుటుంబంలోకి వచ్చిన కొత్త కోడలికి ఒక ఇబ్బంది ఎదురైంది. ఈవిడికి మిగతా సమయాల్లో పెద్ద తేడా తెలియట్లేదు, కానీ భోజనం సమయంలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోజు చక్కగా హాయిగా స్వతంత్రంగా ఒక చెప్పు లాంటిది పట్టుకుని ఇంటింటికి వెళ్ళి మాదాగవళం తల్లే అని అరుచుకుంటూ వాళ్ళు వేసేది జాగ్రత్తగా చూసుకుని, అందులోంచి కావాల్సిందేదో తిని అక్కర్లేదేదో పారేసి తోటి వాళ్ళకి పెట్టి తల్లిదండ్రులకు పెట్టి హాయిగా ఉండేది ఆవిడ. అలాంటిది ఈరోజు చాలా ఒక బందీఖానాలో లాగా ఉంటుంది. అక్కడ ఉండే సేవకులు, రాజగృహంలో ఉండేటువంటి సేవకులు ఏమి మాట్లాడరు. మాట్లాడకుండా అన్నీ పట్టుకుని నుంచుని ఉంటారు. ఏది కావాలో అది మనం వేలుతోనో లేదా ఇంకొక దాంతోనో చూపిస్తే అది వేస్తారు. తిన్నంత తినాలి, లేదా వదిలేసినంత వదిలేసేయాలి, అంతే తప్ప ఏమీ ఇందులో ఒక సౌకర్యం కానీ లేదా తృప్తి కానీ ఉండటం లేదు అని ఆవిడ బాధపడుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి అన్నం ఎక్కట్లేదు. రోజువారీ తినే తీరు లేకపోవటం వలన అన్నం సరిగ్గా ఎక్కట్లేదు. రోజు రోజుకి చిక్కిపోతోంది. రోజుకి ఈ రాజగృహంలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం కనీసం 56 చేస్తూనే ఉన్నారు. చెప్పన్ భోగం ఏదో అంటారు కదా, దాని ప్రకారం 56 వంటకాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల్లో, విశేషమైన రోజుల్లో 108 వంటకాలు చేస్తూనే ఉన్నారు. కానీ దేన్ని ముట్టుకోబుద్ధి కాదు, ఏది కడుపు నింపదు అనేటువంటి భావనకి ఈవిడొచ్చేసింది. అయితే ఈవిడ కొంచెం తెలివైంది. అందుకని దీనికి పరిష్కారం ఏమిటి అని తనే ఆలోచించింది. రాణిగా ఒక చిప్పో ఏదో ఒకటి పట్టుకుని రాజగృహాల చుట్టూ తిరగటం అనేది అసంభవం. ఎవరు ఒప్పుకోరు, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. అలాగని తనకు నచ్చిన రీతిలో తప్ప ఇంకొక రీతిలో తిరగటం అనేది తనకి తృప్తిగా లేదు. కాబట్టి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఏం చేయొచ్చు అని రకరకాలుగా ఆలోచించింది. ఆలోచనలు చేయగా చేయగా ఒక ఉపాయంతో వచ్చింది. ఏమిటా ఉపాయం అంటే, ఆవిడ మహారాణే కదా, ఎలాగూ మహారాణి కాకపోతే యువరాణైనా కదా కనీసం. ఆస్థానంలో ఉండే కార్పెంటర్ని పిలిపించింది. పిలిపించి తన భోజనశాలలో, తన డైనింగ్ రూమ్లో, పర్సనల్ డైనింగ్ రూమ్లో ఒక 108 గూళ్ళు కట్టించింది. చిన్న చిన్న షెల్ఫ్లు లాంటివి కట్టించింది. ఈ పరిచారకులు తీసుకొస్తారు కదా, పదార్థాలన్నీ తీసుకొస్తారు కదా,
తీసుకొచ్చే పదార్థాలన్నిటినీ ఆ గూళ్ళలో పెట్టేసేయమని చెప్పేది. పెద్ద పెద్ద షెల్ఫ్ లాంటివి అవి. వాటిల్లో వీళ్ళు ఆ పదార్థాలు, వండిన పదార్థాలను తీసుకొచ్చి పెట్టేస్తారు. 56 అయితే 56 పెడతారు, 108 అయితే 108 పెట్టేస్తారు. ఈవిడ ఒక బంగారు చిప్ప లాంటిది తయారు చేయించుకుని ఒక్కొక్క గూడు దగ్గరికి వెళ్ళి, అన్నం గూడుందనుకోండి, అన్నం దగ్గరికి వెళ్ళి మాదాగబలం తల్లే అని ఒకసారి అరుస్తుంది. అరిచి అందులోంచి తనే అన్నం పెట్టుకుంటుంది. తర్వాత కూర గూడు దగ్గరికి వెళుతుంది, ఇంకోసారి మాదాకబలం తల్లే అంటుంది, కూర వేసుకుంటుంది, కలుపుకుంటుంది, ఒక ముద్ద తింటుంది, మళ్ళీ మాదాకబలం తల్లే అని పప్పు వేసుకుంటుంది, ఏమైనా వేసుకుంటుంది. కావాల్సినంత సంతృప్తికరంగా తినటం అనేది అలవాటు చేసుకుంది. ఈవిడికి ఈ పద్ధతి చాలా సౌకర్యంగా ఉంది, కడుపు నిండుతోంది, తన అలవాటు తప్పించుకోనక్కర్లేదు, అలాగని పస్తు ఉండనక్కర్లేదు అనే పరిస్థితిలో బాగుంది. ఇప్పుడు ఈ రాజగృహంలో చేసిన, రాజుగారి వంటవాడు చేసిన వంటకాలన్నీ ఈవిడికి కాస్త నచ్చుతున్నాయి. మనిషి కూడా కాస్త గుండ్రంగా తయారైంది తిండి సరిపోవటంతో. అయితే అసలే రాజగృహం రాజకీయానికి అది పుట్టినిల్లు కదా. ఈ వార్త పాకింది. ఏమని పాకిందంటే, రాణిగారు పదార్థాలన్నీ అక్కడ పెట్టమంటుంది కానీ ఎవరితోనూ వడ్డించటానికి ఒప్పుకోదు. ఎవరు వడ్డిస్తే ఒప్పుకోదు. తలుపులు వేసేసుకుంటుంది. తలుపులు వేసుకుని లోపల తాను ఒంటరిగా తింటోంది. అందులోనూ గూళ్ళ లాంటి వాటిల్లో పెట్టమంటుంది, డైనింగ్ టేబుల్ మీద పెట్టమని అనదు. ఒంటరిగా తలుపులు గడి వేసుకుని తింటోంది. చిన్న చిన్న సౌండ్స్ ఏవో వినిపిస్తున్నాయి, ఏ ఏ అన్నట్టుగా ఏవో వినిపిస్తున్నాయి, అంతే తప్ప లోపల నుంచి ఏం జరుగుతోందనే ఇన్ఫర్మేషన్ అందటం లేదు అని బయటకి బాగా పొక్కింది. చివరికి ఈ రాణిగారి భర్తగారి దాకా కూడా వెళ్ళింది. ఆయన ఒకరోజు ఎట్లాగైనా సరే దీన్ని చూద్దామని, తలుపులు తెరుద్దామని ప్రయత్నం చేశాడు. ఎంత తలుపు కొట్టినా సరే ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు తన భర్తకు కూడా ఆవిడ తలుపు తెరవలేదు, లోపల ఏం జరుగుతోందని చెప్పలేదు. లైవ్లో చూద్దామని అనుకున్న రాజుగారికి ఏమీ అవకాశం అందలేదు. దాంతో స్పై క్యాముల్ లాంటివేవో పెట్టుకుని ఒకరోజు ఏం జరుగుతోందని చూద్దామని కూర్చున్నాడు కదా. రాజుగారి గుండె గుబేల్మంది. ఏం చేస్తోంది ఈవిడ అంటే, అలవాటును మానుకోకుండా అదే పని చేస్తోంది. సరే, ఈ అలవాటు మానుకోవట్లేదు, సౌకర్యంగా ఉంది, తలుపులు మూసే ఉంది, కానీ ఈ రాజగృహంలో రాజకీయాలే మయంగా ఉండేటువంటి ప్రదేశంలో ఏ రోజు ఈ వార్త బయటకు వస్తుంది, ఏ రోజు ఇవన్నీ జనాల్లోకి వెళ్ళిపోతాయి, జనాలు హాస్యాస్పదంగా దీన్ని ఎప్పుడు భావిస్తారు అని చెప్పటం కష్టం. కాబట్టి ఎలాగైనా సరే ఈవిడికి ఈ అలవాటు మానిపించాలి అని అనుకుని సైక్రియాటిస్టులని వాళ్ళని పిలిపించి ఈ అలవాటు ఎలా పోవాలి అని అడిగాడు. ఈ అలవాటు ఎలా పోవాలి అనే సంగతి వదిలేద్దాము, సైక్రియాటిస్టులను పిలిపించడంతో ఈ కథని ఆపేసుకుందాము. మనం గనక సైక్రియాటిస్టులం అయిపోతే ఈ రాణిగారికి లేదా రాజుగారికి మనం ఈ సమస్యను అధిగమించటానికి, ఈ సమస్య లేకుండా చేసుకోవటానికి, ఈ సమస్యను పరిహరించుకోవటానికి సలహా ఏమిస్తాం అనేది మన ముందుండే ప్రశ్న. ఏం చెప్తాం? రాణిగారు ఒక అలవాటులో ఉంది, ఆ అలవాటు మాన్పించాలి, ఆ అలవాటుని ఆవిడ ఒక సిస్టమేటిక్గా సిస్టమటైజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితులలో ఈవిడికి అలవాటు పోయేటట్లుగా ఒక మంచి సలహా ఇవ్వాలి అంటే మనం ఏం సలహా ఇవ్వచ్చు అని ఆలోచిస్తే, ఒక సలహా ఇవ్వచ్చు, మన అందరం ఒకే సలహా ఇవ్వచ్చు. ఏమీ లేదండి, మొదలు ఆ గూళ్ళన్నీ తీసేయండి, అవన్నీ పీకి పారేయించండి, 1 రోజు 2 రోజులు ఆవిడ్ని బలవంతాన కూర్చోపెట్టి, ఆవిడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంత తినాల్సిందే, ఇంత చేయాల్సిందే అని చెప్పి బలవంతాన తిండి పెట్టించండి. తింటుంది, ఎందుకు తినదు, ఎవరి కోసం తింటుంది. ఇంకా ఆవిడ్ని పూర్తిగా హింసించకుండా దీని మీద కాస్త రిఫ్రెషర్స్ కోర్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయండి, కౌన్సిలింగ్ లాంటిది ఇస్తూ పోతూ ఉండండి. ఆ కౌన్సిలింగ్లో అలా కాదమ్మా, నువ్వు మహారాణివి, నీ కింద సేవకులు సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఎవరిని అడుక్కోనక్కర్లేదు, అసలు ఎవరికీ నోరు విప్పి చెప్పనక్కర్లేదు,
నీ అభిప్రాయం ఏంటి, నీ ఇంగితం ఏంటి అని తెలుసుకుని చేయటానికి సిద్ధంగా వీళ్ళు చేతులు కట్టుకుని ఉన్నారు. ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్కడు చొప్పున 56 వంటకాలైతే 56 మంది సేవకులు ఉన్నారు. 108 వంటకాలైతే 108 సేవకులు ఉన్నారు. వీరందరూ నీకు ఏది కావాలో అది తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి పనులు చేయటం అనేది అనవసరం. అది నీకు కీర్తికరము కాదు, అదేమీ నీకంత శోభను తెచ్చిపెట్టే వ్యవహారము కాదు అనే చెప్తాం. ఇంతే కదా, దీన్ని మించిన రెమెడీ ఇంకోటి ఏమీ లేదు కదా. రాణిగారిని చూస్తూ చూస్తూ ఇలాంటి పనులు చేయనిస్తామా? చేయనివ్వం కదా. కాబట్టి ఇది సరి అయిన సలహా. ఏమి సలహా అంటే కౌన్సిలింగ్ కొంచెం ఇవ్వటం, దానితో పాటుగా ముందు ఆ గూళ్ళన్నిటినీ పీకేయించి బలవంతానైనా సరే కూర్చోపెట్టి ఆ గూళ్ళలోంచి అన్నం తినటానికి వీలు లేదు, ఆ గూళ్ళలోంచి వస్తువులను వేసుకోవటానికి వీలు లేదు, కేవలం నీకు వాళ్ళు వడ్డిస్తారు, దాన్ని మాత్రమే తినాలి అనేటువంటి నిర్బంధం చేయటం. ఆ నిర్బంధాన్ని కొన్నాళ్ళు ఆవిడికి కష్టమైనా సరే అలవాటు చేయటం. అలవాటు చేయగా చేయగా ఆవిడ దీనికి అలవాటు పడిపోవటం అనే కదా సరి అయినటువంటి సమాధానం. ఇది తప్ప మరొక విధానం దీనికి ఎలాగైతే లేదో, అలాగే జీవుడికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇలాంటి విధానం తప్ప మరొక విధానం లేదు అని మహర్షి గారు భావిస్తున్నారు. జీవుడు ఈ మహారాణి గారిలాగా స్వతహ ఆనంద సముద్రుడు. జీవుడి యొక్క అధికారంలో ఒక సముద్రమంత మహా ఆనందం అనేది ఉంది. జీవుడి యొక్క స్వరూపంలోనే ఇమిడి ఉంది. జీవుడు ఈ ఆనందాన్ని అనుభవించటానికి ఏమాత్రం సంకోచించనక్కర్లేదు. తన యొక్క స్వరూపమైన ఆనందాన్ని జీవుడు నిరంతరం అనుభవిస్తూనే ఉండవచ్చు. ఇలాంటి ఆనందాన్ని అనుభవించవలసినటువంటి జీవుడు, సముద్రం లాంటి ఆనందాన్ని అనుభవించవలసినటువంటి జీవుడు ఆ ఆనందాన్ని పూర్తిగా పక్కకి తోసేసుకుని, ఆ ఆనందం లేదనుకుని దాన్ని మర్చిపోయి విడిచిపెట్టి పూర్తిగా కాలితో తన్నేసుకుని బయటకు వచ్చి బయట ఉండేటువంటి వస్తువుల ద్వారా చిన్న 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 ఆనందాలను పొందుదామని ప్రయత్నం చేస్తున్నాడు. మన దృష్టాంతంలో చెప్పుకున్నటువంటి రాణిగారిలాగా, చిన్న రాణిగారిలాగా గూళ్ళలాంటి వాటిల్లో తన సుఖాలు ఉన్నాయి అని అనుకుని ఒక్కొక్క గూడు దగ్గరకు వెళ్ళి, ఒక్కొక్క వస్తువు దగ్గరికి వెళ్ళి నాకు సుఖం ఇవ్వు తల్లే అని అరుస్తున్నాడు. మాదాకబలం తల్లే అని ఒక్కొక్క వస్తువు మీద అరుస్తున్నాడు. ఒక్కొక్క వస్తువుని, ప్రతి వస్తువుని తనకు భోగాన్ని ప్రసాదించమని అడుక్కుంటున్నాడు, ముష్టెత్తుకుంటున్నాడు. ఏ వస్తువు ద్వారానూ ఇతనికి భోగం కానీ ఆనందం కానీ రానక్కర్లేదు, అంత అవసరమే లేదు. ఈ భోగాలన్నిటినీ మించిన, ఈ భోగాల ద్వారా వచ్చేటువంటి ఆనందాలను మించిన ఈ లెక్కలేనటువంటి ఆనంద సముద్రం తన యొక్క స్వరూపంలో ఉన్నది అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఇలాంటి జీవుడికి కథలో రాణిగారు లాంటి జీవుడికి ఏమి సలహా ఇవ్వాలి? ఏ రకమైనటువంటి సలహా ఇవ్వాలి? ఈ అలవాటు, ఈ అడుక్కునేటువంటి అలవాటు, ఈ బిచ్చమెత్తుకునేటువంటి అలవాటు పోవాలి అంటే ఏమి సలహా ఇవ్వాలి అని మహర్షి గారు కూడా ఒకసారి ఆలోచించారు. ఆలోచించి ఏమీ లేదు, కాస్తంత బలవంత ప్రయత్నం చేసేయాల్సిందే, బలవత్ ప్రయత్నంతో పాటుగా కౌన్సిలింగ్ అనేది జరగవలసిందే. ఆ బలవత్ ప్రయత్నం ఏమిటి అంటే అపరిగ్రహం అని చెప్పుకోవలసిందే. పరిగ్రహం అంటే భోగ సాధనాలైనటువంటి వస్తువులను సమకూర్చుకోవటం. భోగ సాధనాలైనటువంటి వస్తువులను సమకూర్చుకోవటం ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న భోగాలను అనుభవించటం అనే తీరుకు అలవాటు పడిపోయినటువంటి జీవుడికి, పురుషుడికి లేదా లోపల ఉండేటువంటి ఆత్మకు ఈ భోగాల యొక్క అభ్యాసాన్ని, భోగ సాధనాలను కూర్చుకునేటువంటి అభ్యాసాన్ని, భోగ సాధనాల వెంట పడేటువంటి అభ్యాసాన్ని, భోగ సాధనాల కోసం వెంపర్లాడేటువంటి అభ్యాసాన్ని మానుకోమని సలహా ఇవ్వటం. మానుకుని కొన్నాళ్ళు అపరిగ్రహం అనేటువంటి సాధనాన్ని అనుసరించు అని సలహా ఇవ్వటం ఒక్కటే దారి. అపరిగ్రహం అనేది గనక వచ్చేసినట్లయితే, ఈ బలవత్ ప్రయత్నం గనక జరిగినట్లయితే తప్పకుండా రాణిగారి
స్వభావంలో లేదా రాణిగారి పరిస్థితిలో మార్పు వచ్చినట్లుగా జీవుడి యొక్క పరిస్థితిలో కూడా మార్పు తప్పకుండా వస్తుంది అని మహర్షి గారు భావించారు. భావించి ఈ అపరిగ్రహాన్ని తాను చెప్పదలుచుకున్నటువంటి యమాలలో 5వ యమంగా పరిచయం చేశారు. 5వ యమం అపరిగ్రహం. మొదటిది అహింస అని అనుకుంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం అనేవి మొదటి 4. చివరి 5వది అపరిగ్రహం అనేటువంటి యమం. ఈ అపరిగ్రహం ద్వారా పరిగ్రహం చేయరాదు, పరిగ్రహాన్ని మానుకోవాలి, భోగ సాధనాలైనటువంటి వస్తువులను సమకూర్చుకోవటం మానుకోవాలి, భోగ సాధనాలైన వస్తువులు వెంట పడటం మానుకోవాలి, భోగ సాధనాల కోసం వెంపర్లాడుకోవటం మానుకోవాలి అనేటువంటి ఉపదేశం చేయటం ద్వారా ఈ యమాన్ని నిషేధ రూపంలో ఉండేటువంటి యమాన్ని ఉపదేశం చేయటం ద్వారా మహర్షి గారు మనకు ఒక సైక్రియాటిస్ట్ చెప్పేటువంటి సలహా లాంటిది చెప్పారు. ఇది తప్ప మరొక సలహా ఇవ్వటానికి వీలు లేదు అని కూడా చెప్పారు. కావలసినటువంటి కౌన్సిలింగ్ ఇంతకుముందు చాలా వరకే ఇచ్చారు, ఇక మీద కూడా ఇవ్వబోతున్నారు. ఈ అపరిగ్రహాన్ని సాధించకుండా, అపరిగ్రహంతో కాకుండా మరే సాధనంతోనూ ఈ భోగ సాధనాల వెంటపడటం అనే అలవాటును మానుకోవటం వీలు పడదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. చెప్పిన మహర్షి గారు అంతటితో ఊరుకున్నారా? ఊరుకోక అపరిగ్రహ స్థైర్యే జన్మకథంతా సంబోధ అనే సూత్రాన్ని కూడా మన ముందు ఉంచారు. పరిగ్రహం చేయకూడదు, పరిగ్రహాన్ని మానుకోవాలి, ఆ అలవాటును తప్పించుకోవాలి, తగ్గించుకోవాలి, లేకుండా చేసుకోవాలి అని చెప్పటం మాత్రం కాదు, ఈ అపరిగ్రహాన్ని స్థిరంగా సాధించాలి. ఈ అపరిగ్రహంలో స్థైర్యం అనేది రావాలి. అపరిగ్రహం కదలికల్లేని అపరిగ్రహంగా ఉండాలి. అపరిగ్రహంలో ఏ రకమైనటువంటి చాంచల్యం కూడదు. ఏదో కాస్తంత చేశాము, కాస్తంత ఊరుకున్నాము, కాస్తంత వెంటపడ్డాము, ఇలాంటివేమీ పనికిరావు. అపరిగ్రహం స్థిరంగా నిలిచిపోవాలి, అపరిగ్రహం బలంగా నిలవాలి. అలా గనక నిలిస్తే, అపరిగ్రహం గనక స్థిరంగా మారిపోతే జన్మ కథంతా సంబోధ అనేది కలుగుతుంది. ఈ జన్మ ఎలా కలిగింది, ఈ జన్మ ఏమి సాధిస్తోంది, ఈ జన్మ తర్వాత ఏమి రాబోతోంది, ఈ జన్మకు సంబంధించినటువంటి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎలా ఉంటున్నాయి, ఈ జన్మ దేని ద్వారా మనకు సంప్రాప్తించింది, ఈ జన్మలో చేస్తున్న పనేంటి, చేస్తున్న పనులకు ఫలితంగా పై జన్మ ఏమి రాబోతోంది అని జన్మకు సంబంధించినటువంటి కథం ఎట్లు అనేటువంటి ఒక విజ్ఞానం ఈ అపరిగ్రహ స్థైర్యం ద్వారా కలుగుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. మనం అనుకున్నటువంటి దృష్టాంతానికి, మహర్షి గారు చెప్తున్నటువంటి అపరిగ్రహానికి, ఆ అపరిగ్రహ స్థైర్యానికి, అలాగే జన్మ కథంతా సంబోధానికి పూర్తి సంబంధం అయితే తప్పకుండా ఉంది. భోగ సాధనాల కోసం వెంపర్లాడేటువంటి జీవుడు భోగ సాధనాల ద్వారా భోగాలను లేదా చిన్న చిన్న ఆనందాలను సంపాదించుకుందాము అనుకుని వాటి వెంట పడేటువంటి జీవుడు ఆ వెంట పడేటువంటి క్రమంలో ఎన్నెన్నో పనులు చేసుకుతున్నాడు, ఎన్నెన్నో క్రియలు చేస్తున్నాడు, ఎన్నెన్నో కర్మలు చేస్తున్నాడు, ఎన్నెన్నో సత్కర్మలు చేస్తున్నాడు, ఎన్నెన్నో దుష్కర్మలు కూడా చేస్తున్నాడు, ఎన్నెన్నో పుణ్యాలకు పాపాలకు ఒడిగడుతున్నాడు. ఆ పుణ్య పాపాలకు చేసుకున్న దానికి ఫలితం అనుభవించటానికి పై జన్మలను ఎత్తుతున్నాడు. ఇంతకు ముందు జన్మలను ఇదే విధంగా ఎత్తాడు, ఈ జన్మను కూడా ఎత్తి ఈ జన్మను భరిస్తూ ఇదే విధంగా ఉన్నాడు, పై జన్మలను కూడా ఇలాగే ఎత్తబోతున్నాడు. ఈ జన్మ మరణ పరంపర అనేది కొనసాగుతూనే ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏ జన్మైనా సరే ఇలాగే ఉండాలి, ఏ జన్మలోనైనా సరే భోగం కోసం ఇవే సాధనాల వెంట పడాలి. సాధనాలు మారితే మారవచ్చు కానీ జన్మకి, కానీ భోగ సాధనాలు వెంట పడటం అనే అంశం మాత్రం ఎక్కడా మారటం లేదు. ఇలా మారకుండా ప్రతి జన్మలోనూ భోగ సాధనాల వెంట పడుతూ ఉండటం
అనేది కొంచెం బోరింగ్గా ఉంది అనే విషయం కూడా జీవుడికి ఏమీ తెలియటం లేదు. ఒకే భోగ సాధనాల వెంట పడుతూ ఉంటే సిరాగ్గా ఉండదా అని మహర్షి గారి సందేహం. ఇలాంటి చిరాకు కూడా లేకుండా, బోర్ అనేది కూడా లేకుండా ఇవే భోగ సాధనాల వెంట పడుతూ ఉన్నాను కదా, అసలు నా జన్మలు ఏవి, గత జన్మలు ఏవి, ఇప్పుడున్న జన్మకు ఫలితం ఏమిటి, లేదా ఈ జన్మలో నేను సాధించేదేంటి, పై జన్మలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ప్రశ్న గనక జీవుడికి ఏర్పడితే ఆ తర్వాత చెప్పవలసింది ఏమీ ఉండదు. ఏం చేయాలో జీవుడే అర్థం చేసేసుకుంటాడు. జన్మలెన్ని గడిచినాయని తెలియదు, ఈ జన్మ ఎందుకు గడుస్తోందో టైం లేదు తెలుసుకోవటానికి, పై జన్మ ఎలా ఉంటుందో ఊహ కూడా లేదు అని ఇలాంటి దుస్థితిలో ఉండేటువంటి జీవుడికి జన్మ కథంతా సంబోధం అనేది చాలా అవసరం. ఆ జన్మ కథంతా సంబోధం అనేది ఎలా వస్తుంది అంటే ఈ అపరిగ్రహం స్థిరంగా ఉంటే వస్తుంది అని మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అని అంటున్నారు. మహర్షి గారు చెప్పుకున్న దాన్ని ఇంకో కోణంలో చూసుకుందాం. ఇంకో కోణంలో ఈ సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ అపరిగ్రహం లేదా అపరిగ్రహ స్థైర్యం అనే దాన్ని అర్థం చేసుకుందాం. మహర్షి గారు గత సూత్రాల్లో వితర్కా హింసాదయ కృతకారిత అనుమోదితా లోభ క్రోధ మోహపూర్వకా మృదు మధ్యమ అధిమాత్రా దుఃఖానంత ఫలదా ఇది ప్రతిపక్ష భావనం అని ఒక సూత్రం రాశారు. ఆ సూత్రం ప్రకారం ఆలోచించుకుంటే అపరిగ్రహం అనే దానికి విరుద్ధంగా పనిచేసేటువంటి పరిగ్రహం అనేటువంటి వితర్కం, హింసాదయ అన్నారు కదా, అహింసకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి హింస, అలాగే అపరిగ్రహానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిగ్రహం, ఇది మూడు రకాలుగా ఉండొచ్చు. కృతం, కారితం, అనుమోదితం అని. కృతం అంటే చేసిన పరిగ్రహం, కారితం చేయించిన పరిగ్రహం, అనుమోదితం ఒప్పుకున్న అంగీకరించినటువంటి పరిగ్రహం. వీటిల్లో తేడాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ లోభ క్రోధ మోహపూర్వకా అనే విషయంలో తేడా తెలుస్తుంది. ఈ పరిగ్రహమే గనక లోభపూర్వకమైతే లోభంతో గనక ఈ పరిగ్రహం చేస్తే, అంటే పరువుల భోగ సాధనాలను పరిగ్రహం చేస్తే అది ఏమైపోతుంది? అది దొంగతనంగా మారిపోతుంది. ఈ పరిగ్రహమే గనక క్రోధంతో చేస్తే, కోపంతో చేస్తే అది క్రైమ్గా మారిపోతుంది. ఈ పరిగ్రహమే గనక మోహంతో, అజ్ఞానంతో చేస్తే మహాంధకారంలో పడిపోయేటువంటి మహాదోషంగా మారిపోతుంది. లోభ క్రోధ మోహపూర్వకంగా చేసేటువంటి ఈ పరిగ్రహాలు మానవుడికి కష్టాన్ని తెచ్చిపెట్టేట్లుగా ఉన్నాయే తప్ప, ఇప్పుడున్న జన్మ కంటే కొంచెం కింద స్థాయి జన్మను తెచ్చిపెట్టే విధంలో ఉన్నాయే తప్ప, మానవుడికి కావలసినటువంటి పరిపూర్ణమైన సుఖాన్ని తెచ్చేందుకు ఏమాత్రం యోగ్యంగా లేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. కేవలం అనంతమైన దుఃఖాన్ని క్రమంగా ఇస్తూ ఉన్నాయి తప్ప, ఏమాత్రం అంతూ పొంతూ లేని దుఃఖాన్నే కలిగిస్తూ ఉన్నాయి తప్ప, వీటి ద్వారా ఉపయోగం చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి కదా. దుఃఖానంత ఫలదాహ, అందులోనూ మృదు మధ్యమ అధిమాత్రా, తక్కువ స్థాయిలో ఉండేటువంటి పరిగ్రహం, మధ్యమ స్థాయిలో ఉండే పరిగ్రహం, వెంపర్లాట, ఒకటే తపన లేదా తాపం లాంటి పరిగ్రహం, ఇవన్నీ కూడా మానవుడికి ఏదో విధమైనటువంటి దుఃఖాన్నే ఇస్తున్నాయి. దుఃఖాన్ని ఇవ్వటానికి తప్ప కోరుకున్న సుఖాన్ని ఇవ్వటానికి ఈ పరిగ్రహం అనేది పనికి రావటం లేదు. ఆ పరిగ్రహానికి వెనకాల ఉండేటువంటి కారణాలు దానికి సహకరించేటట్లుగా ఉండటం లేదు అని మానవుడు తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఈ పరిగ్రహం అనేటువంటి అలవాటును మానుకోవాలి అని ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుని ఆ పరిగ్రహాన్ని మానుకుని ఆ అపరిగ్రహాన్ని స్థిరంగా మార్చుకోవాలి కదా, స్థైర్యం తెచ్చుకోవాలి కదా. తెచ్చుకుంటే కదా ఈ జన్మ కథంతా సంబోధం అనేది కలుగుతుంది అని మహర్షి గారు భావిస్తున్నారు. పరిగ్రహం వెనకాల ఉండేటువంటి కారణాలను ఆలోచించిన, పరిగ్రహం యొక్క స్థాయులను ఆలోచించిన, పరిగ్రహం ఉండేటువంటి రీతులను ఆలోచించిన, అవి డైరెక్ట్గా కనిపించిన లేదా ఇండైరెక్ట్గా ఉన్న, బయట పడ్డా
పడకపోయినా బయటపడి తపన కనిపించేట్లుగా ఉన్నాం, లేదా లోపల ఆశారూపంలో దాక్కుని ఉన్నాం, ఎలా ఉన్నా సరే ఈ పరిగ్రహం అనేది మానవుడికి కష్టాన్నే కలిగిస్తోంది అనే విషయం అర్థం చేసుకోవాలి కదా అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. చెబుతూ అపరిగ్రహ స్థైర్యే, అపరిగ్రహమే గనక స్థిరంగా అలవాటు పడిపోతే జన్మకథంతా సంబోధ అనేది కలుగుతుంది. కలిగిన దగ్గర నుంచి వెనకాల ఉండేటువంటి లోభ క్రోధ మోహాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిన తర్వాత దానివలన వచ్చేటువంటి పరిగ్రహం అసలే ఉండదు, పరిగ్రహం ద్వారా వచ్చేటువంటి దుఃఖమే ఉండదు అని చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి అపరిగ్రహ స్థైర్యే అనే దాన్ని ఇంకొక కోణంలోంచి కూడా చూసుకుందాం. పరిగ్రహం అనేదాన్ని ఆయన యమాల్లో 5వ యమానికి విరోధిగా లెక్క పెట్టారు కదా, అపరిగ్రహాన్ని 5వ యమంగా లెక్క పెట్టారు కదా. యమాలన్నింటినీ ఆయన అహింసతో మొదలుపెట్టి చెప్పారు అని అనుకున్నాం కదా. అహింస యొక్క రూపాంతరాలే మిగతావన్నీ అని చెప్తున్నారు అని కూడా ఆ యమ సూత్రాన్ని చెప్పుకునేటప్పుడు అనుకున్నాం కదా. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే 5 ఉన్నాయి. అందులో అహింస అనేది సామాన్యమైనటువంటి అహింస. మిగతావన్నీ కూడా ఒక హింస యొక్క ప్రతిరూపాల నిషేధాలు అని ఒకసారి అనుకున్నాము. అబద్ధం చెప్పడం ద్వారా ఎదుటివారికి హింసను కలిగిస్తాము అని, అలాగే స్థేయం దొంగతనం చేయటం ద్వారా ఎదుటివారికి హింసను కలిగిస్తాము అని, బ్రహ్మచర్యం లేకుండా ఉండటం ద్వారా మనకు మనమే హింసను తెచ్చుకుంటామని ఇలా అనుకున్నాం కదా. ఆ తీరులో చూసుకున్నట్లయితే ఈ అపరిగ్రహానికి విరుద్ధంగా పనిచేసేటువంటి పరిగ్రహం చాలా పెద్ద హింస అనే విషయాన్ని మహర్షి గారు భావిస్తున్నారు. చాలా పెద్ద హింస ఇది, సామాన్యమైన హింస కాదు. ఒక మహాహింసకు ఫలితం ఒక మహాహింస రూపంలో ఉండేటువంటి క్రియ. అహింసకి విరుద్ధంగా ఉండేటువంటి హింస, భూతాలను ప్రాణులను హింసించేటువంటి క్రియలు అవి ఎదుటివారిని హింసిస్తున్నాయి. అసత్యం అనేది కూడా ఎదుటివారినే ఎక్కువ హింసిస్తోంది. అలాగే స్థేయం ఎదుటివారిని హింసిస్తోంది. బ్రహ్మచర్యం సంగతి అలా ఉంచుదాము. ఈ పరిగ్రహం అనేటువంటి హింస ఎవరికి వారికే కలుగుతోంది. ఈ పరిగ్రహం ద్వారా వచ్చేటువంటి హింస ఎవరికి వారికే కలుగుతోంది. ఈ పరిగ్రహానికి మూలమైనటువంటి హింస కూడా ఎవరికి వారికే ఉంది. ఇది ఒక పెద్ద మహాహింస, అయితే తెలియటం లేదు. చాలా పెద్ద హింస, కానీ అర్థం కావటం లేదు. ఏమా హింస, ఎవరిదా హింస అంటే ఈశావాస్యోపనిషత్తు చెప్తోంది, అసుర్యానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనో జనాః. ఏకేచ ఆత్మహనో జనాః. ఈ హింస ఆత్మకు తమకు తాము చేసుకునేటువంటి హింస, ఎవరిని వారు చేసుకునేటువంటి హింస. ఎవరి వారిని ఎలా చేసుకోగలరు, ఎలా హింసించుకోగలరు వారిని వారే అని అంటే, వారిని వారు మర్చిపోవటం ద్వారా, తమ యొక్క స్వరూపాన్ని మర్చిపోవటం ద్వారా, ఉన్న స్వరూపం యొక్క విలువ లేకుండా చేయటం ద్వారా ఆ స్వరూపాన్ని హింసిస్తున్నారు. హింసిస్తున్నారు కాదు, హింసించుకుంటున్నారు. అందువలన అందరూ కూడా ఆత్మహననం చేసేవారి కోవలోకే వస్తారు. ఆత్మను దాదాపు హత్య చేసినంత స్థాయి హింసకు గురి చేస్తున్నారు. ఆత్మ ఆనంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని ఎన్నో ఉపనిషత్తులు బోధిస్తూ ఉండగా, చిన్న చిన్న పరీక్షలతో తమకు తామే తెలుసుకోగలిగి ఉండగా, ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, రసో వై సహ రసజ్ఞహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి కోహ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి అని చెప్తున్నటువంటి తైత్తిరీయోపనిషద్ వాక్యాలను కానీ, లేదా వేరువేరు వాక్యాలను కానీ, తమ సుషుప్తిలో ఉండేటువంటి స్వంత అనుభవాన్ని కానీ లెక్క చేయకుండా, నేనే ఆనంద స్వరూపుడిని అనే విషయాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, ఆ ఆనంద స్వరూపాన్ని ఎడంకాలతో తన్నేసి, దాన్ని తమ అజ్ఞానంతో మూసేసి, నాకు ఆనందం లేదు, నేను ఏడుపు కొట్టువాడిని, నేను ఎప్పుడూ కష్టపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, కష్టమే నా యొక్క స్వభావము,
కష్టంలోంచి నివృత్తి కోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ కష్టాల నుండి నివృత్తిని పొందినప్పుడల్లా కాస్తంత సుఖం దక్కినట్టుగా సంతోషపడుతున్నాను అని భావిస్తున్నాడు కదా. ఇది హింస కాక మరేంటి? ఇలాంటి హింస చేసేవాడు ఏకేచ ఆత్మహనోజనా ఎక్కడికి వెళ్ళాలి అంటే అసూర్యానామతే లోకా అంధేన తమసా ఆవృతా తాను తే ప్రేత్య అభిగచ్చంతి. తమ యొక్క అజ్ఞానానికి తగినట్లుగానే మళ్ళీ అజ్ఞానాంధకారం ఉండేటువంటి జన్మల లాంటి జన్మలకే వెళ్తారు. అజ్ఞానాంధకారంతో నిండిపోయి ఉండేటువంటి జన్మల లాంటి జన్మకే వెళతారు తప్ప వేరే రకమైనటువంటి జన్మలను వీరు తీసుకునేందుకు ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఈ మోహంతోనే ఉన్నారు, ఈ మోహంతోనే తమను తాము హింసించుకున్నారు, ఈ మోహంతో ఈ అజ్ఞానంతో తమను తాము హింసించుకుని ఆ హింసకు పైగా పరిగ్రహం అనేటువంటి కొత్త హింసను తీసుకొచ్చారు. ఆ పరిగ్రహం అనేటువంటి హింసను తీసుకొచ్చుకుని ఆ పరిగ్రహం ద్వారా హింస పడుతూ తమను తాము హింసించుకుంటూ నిరంతర హింసకి ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఇది హింసే తప్ప మరొకటి కానే కాదు. ఇది హింసే, హింస కాక మరొకటి కానే కాదు. ఈ హింసలో విశేషం ఏంటంటే తమను తాము చేసుకోవటం, తమను తాము హింసించుకోగలగటం, తమను తాము హింసించుకుంటూ ఆ హింసను పెంచుకుంటూ ఆ హింసకు ఫలితాన్ని అనుభవిస్తూ ఉండటం అనేదే ఇందులో ఉండేటువంటి విశేషం అని ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్లుగా ఎవరికి వారు తమ స్వస్వరూపాన్ని మరచి స్వస్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టి హింసకు పాల్పడుతున్నారు. ఆ హింసను పెంచుకోవటానికి ఈ పరిగ్రహం అనేటువంటి కొత్త హింసను స్వీకరిస్తున్నారు. హింస ద్వారా హింస, హింస తరువాత హింస అనేటువంటి హింసా పరంపరను కొనసాగిస్తున్నారు. కొనసాగిస్తూ ఆ హింసకు ఫలితాన్ని ఈ జన్మ మరణ ప్రవాహాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి అనుభవం నుండి బయటకు రావాలి అంటే, ఈ హింసాఫలం నుండి తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అసలు ఈ జన్మ ఏంటి అనే విషయం మీద ఆలోచన పెరగాలి. ఈ జన్మ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ జన్మకు కారణం అజ్ఞానమా లేదా జ్ఞానమా లేదా కర్మ మరొకట, పుణ్యమా పాపమా, ఇంకోట యాదృచ్ఛికంగా వచ్చిందా స్వాభావికంగా వచ్చిందా, ఇలాంటి విచారణ చేయాలి. జన్మ కథంతా సంబోధం అనేది కలగాలి. అది కలగాలి అంటే ముందేం చేయాలి అంటే పరిగ్రహాన్ని కాస్తంత ఆపుకోవాలి. పరిగ్రహాన్ని కాస్తంత ఆపుకోలేనిదే ఈ జన్మకథంతా సంబోధం రాదు. ఈ జన్మకథంతా సంబోధం రానిదే ఈ హింసకు ముగింపు అనేది పలకటానికి వీల్లేదు. కాబట్టి ఎవరికి వారు వారినే చేసుకుంటున్నటువంటి ఈ హింసను తప్పించుకోవాలి అంటే దానికి తాత్కాలికంగా మొదలు అపరిగ్రహం అనేది మొదలవ్వాలి. ఆ మొదలయ్యేటువంటి అపరిగ్రహం స్థిరంగా మారాలి. స్థిరంగా మారిన తర్వాత జన్మకథంతా సంబోధన రావాలి. దాని తర్వాతే మిగతా ప్రాసెస్ అంతా నడవాలి అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. చెబుతూ అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అని సూత్రాన్ని చెప్తున్నారు. మహర్షి గారు చెప్తున్నటువంటి అంశాన్ని ఇంకొక కోణంలోంచి కూడా చూసుకుందాం. గ్రహం అనేటువంటి పదం గురించి మనకు కొద్దిగా తెలియచ్చు. గ్రహం లేదా గ్రహణం అంటే పట్టుకోవటం అనే అర్థంలో మనం వాడతాము. గ్రహణం అంటే పట్టుకోవటం లేదా స్వీకరించటం అనే అర్థంలో వాడటం ఉంది కదా. ఆ పదాన్ని మహర్షి గారు వాడుతున్నారు. పరిగ్రహ అనేటువంటి ఈ సూత్రంలో సరిగ్గా ఇదే గ్రహం అనేటువంటి పదాన్ని బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఒక చోట వాడారు. అది ఒక ప్రశ్న యాజ్ఞవల్క్య మహర్షి గారికి వచ్చింది. కతిగ్రహాః కత్యతిగ్రహాః అని. గ్రహాలెన్ని, అతిగ్రహాలెన్ని అని. గ్రహాలంటే మనకు తెలిసిన నవగ్రహాలు కావు, ఇవి వేరే రకమైన గ్రహాలు. ఎన్నున్నాయి అని అడిగారు. అడిగితే ఆయన అష్టౌ గ్రహాః అష్టౌ అతిగ్రహాః అని సమాధానం చెప్పాడు. ఈ అష్టౌ గ్రహాః ఏమిటి, అష్టౌ అతిగ్రహాః ఏమిటి అని విపులంగా ఆయనే సమాధానం వివరించుకుంటూ వచ్చారు. గ్రహాః అంటే ఏమిటి అని అడిగితే ఆయన చెప్పారు, గ్రహం అంటే ఏంటి అంటే పట్టుకునేది లేదా బంధించేది. గ్రహత్వం అంటే బంధన భావ, మనిషిని పట్టుకునేది,
మనుషుని బంధించేది లేదా జీవుడిని బంధించేది గ్రహం. ఆ జీవుణ్ణి బంధించేది గ్రహం కాబట్టి ఆ గ్రహాలు ఎన్నున్నాయని నువ్వు అడిగావు. ఆ జీవుణ్ణి బంధించి ఉంచేవి ఎన్నున్నాయి నువ్వు అడిగావు. నేను 8 ఉన్నాయి. అలాగే అతిగ్రహాలు, ఈ గ్రహాల కంటే కూడా ఘోరమైనటువంటి అతిగ్రహాలు 8 ఉన్నాయి అని చెప్పాను. 8 అనేది కేవలం ఉదాహరణార్థం చెప్పాను. గ్రహాలు ఈ జీవుణ్ణి బంధించి ఉంచేవి ఏవి అని అడిగితే, జీవుణ్ణి బంధించి ఉంచేవి జీవుడి యొక్క ఇంద్రియాలు. జీవుడి యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనేటువంటివన్నీ కూడా జీవుణ్ణి పట్టి బంధించి ఉంచుతున్నాయి. ఎక్కడ బంధించి ఉంచుతున్నాయి అంటే ఈ శరీరంలో బంధించి ఉంచుతున్నాయి. ఈ శరీరంలో బంధించి ఉంచటం అనే ప్రాసెస్ని ఎలా చేస్తున్నాయి అంటే, ఈ శరీరంలో జీవుణ్ణి రాజులాగా కూర్చోబెట్టి తాము మాత్రం బయటకు వెళ్ళి జీవుణ్ణి బయటికి వెళ్ళిపోనివ్వకుండా, జీవుడు గనక బయటకు వెళ్ళిపోతే అశుభం అనేటువంటి ఫీలింగ్ని తెచ్చిపెట్టి జీవుణ్ణి మాత్రం లోపలే ఉంచేసి, తాము బయటకు వెళుతూ బయట నుంచి విషయాలను తీసుకువస్తూ విషయాలను జీవుడికి సమర్పిస్తూ, ఇది తినటమే నీకు గొప్ప, వీటిని అనుభవించటం, వీటి ద్వారా సుఖాలను అనుభవించటం అనేదే నీకుండేటువంటి పెద్ద రిక్రియేషన్, ఇంతకు మించి నీకేమీ లేదు అని జీవుణ్ణి బోధిస్తున్నాయి. జీవుణ్ణి ఈ శరీరంలో ఈ విధంగా కట్టేస్తున్నాయి. వీటిని మించిన అతిగ్రహాలు ఏమున్నాయి అంటే ఈ ఇంద్రియాల యొక్క విషయాలు. ఈ ఇంద్రియాల యొక్క విషయాలు వస్తువులు ఇంకా గొప్పవి. ఇవి ఎలాంటివి అంటే, ఇవి ఇంద్రియాలను కూడా బంధించగలవు. కంటికి అందంగా కనిపించేటువంటి రూపం కంటిని బంధించేసేయగలదు. చెవికి అనుకూలంగా వినిపించేటువంటి శబ్దం శ్రోత్రేంద్రియాన్ని బంధించేసేయగలదు. ఆ శ్రోత్రేంద్రియంతో పాటుగా లోపల ఉండేటువంటి జీవుణ్ణి కూడా బంధించగలదు. ఇటు ఇంద్రియాల లోపల ఉండేటువంటి స్వామిని, జీవుడిని, ఇద్దరినీ కూడా బంధించగలవు ఇవి వస్తువులు. అవి ఇంద్రియాల కంటే, గ్రహాల కంటే ఉత్తమ స్థితిలో ఉన్నాయి కాబట్టి, గ్రహాల కంటే కూడా పెద్ద స్థాయిలో పనిచేస్తున్నాయి కాబట్టి అతిగ్రహాః, అతిక్రాంతాః గ్రహాన్ అని అతిగ్రహాలు అని పేరు పెట్టుకున్నాము. ఈ ఇంద్రియాలు, ఈ విషయాలు, ఈ రెండూ కలిసి జీవుణ్ణి శరీరంలో కట్టిపడేస్తున్నాయి. శరీరం దాటి, శరీరం కంటే బయట తాను ఉన్నాను అనేటువంటి అభిప్రాయాన్ని జీవుడికి కలగకుండా చేస్తున్నాయి. ఈ గ్రహణం అనేది కేవలం ఒక శరీరానికి, ఈ శరీరానికి మాత్రమే పరిమితం కాదు. ఏ శరీరం కొత్తదైనా సరే ఈ గ్రహణం అనేది మాత్రం సామాన్యంగానే ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కలిసి సూక్ష్మ శరీరంలో కట్టగలిసి సూక్ష్మ శరీరం అనేటువంటి మూటగా మారి ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఎగురుతున్నాయి. ఎగిరి జీవుడి కంటే ముందో లేదా జీవుడితో సమానంగానో ఆ శరీరంలో కూడా చేరి ఆ శరీరంలో మళ్ళీ జీవుణ్ణి కట్టేస్తున్నాయి. ఇంకా పై శరీరం, ఆ శరీరంలో కూడా జీవుణ్ణి కట్టేస్తున్నాయి. గత శరీరాల్లో కట్టేస్తూనే ఉన్నాయి. ఇలా ప్రతి శరీరంలోనూ ఈ గ్రహాలు, అతిగ్రహాలు లేదా ఈ గ్రహాలు జీవుణ్ణి బంధిస్తున్నాయి. జీవుణ్ణి బంధిస్తూ జీవుణ్ణి శరీరం కంటే బయటకు వెళ్లకుండా చూస్తున్నాయి. శరీరం కంటే బయట జీవుడు ఉన్నాడు అనేటువంటి భావన లేకుండా చేస్తున్నాయి. శరీరానికి జీవుణ్ణి పరిమితం చేస్తున్నాయి. ఖైదీని జైలు గోడలకు పరిమితం చేసినట్లుగా జీవుణ్ణి ఈ శరీరం అనేటువంటి జైలు గోడలకి ఈ ఇంద్రియాలు, విషయాలు పరిమితం చేస్తున్నాయి. ఈ శరీరమే లేకపోతే, ఈ శరీరంలో గనక ఇంద్రియాలు లేకపోతే, ఈ ఇంద్రియాలు వెళ్ళి విషయాలను తీసుకురాకపోతే నాకు గతి ఏమిటి అని ఆలోచించేలా చేస్తున్నాయి. నేను గనక జైలు గోడలు దాటి బయటికి వెళితే నాకు కూడు పరిస్థితి ఏంటి? ఇక్కడైతే రోజువారీ చక్కగా వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో పురుగు పుట్ర ఉన్నా సరే, కొంచెం రుచి తక్కువగా ఉన్నా సరే, అవమానం చేసినా సరే కూడు పెడుతున్నారు కదా అని జైల్లో ఉన్న ఖైదీ భావించినట్లుగా జీవుడు ఈ శరీరంలో నాకు బాగానే ఉంది కదా, ఈ శరీరంలో ఉన్న దాంతో నేను తృప్తి పడవచ్చు కదా, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలతో నాకు భోగాలు అందుతున్నాయి కదా అని తృప్తి పడేలాగా ఈ ఇంద్రియాలు, విషయాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇది బంధనమే తప్ప మరొకటి కాదు. ఇది ప్రతి శరీరంలోనూ జరుగుతోంది.
ప్రతి శరీరంలోనూ జరిగేటువంటి ఈ బంధనాన్ని జీవుడు తప్పించుకోవాలి. ప్రతి శరీరంలోనూ జరిగేటువంటి ఈ బంధనమే ప్రధానం తప్ప ఈ జన్మలో వచ్చినటువంటి విశేషమేమీ లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో కూడా మహర్షి గారు అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అని అంటున్నారు. ఈ గ్రహాలు అతిగ్రహాలు ఇవన్నీ కలిస్తే పరిగ్రహాలు అని పెట్టుకుందాము. ఈ గ్రహాల ద్వారా అతిగ్రహాలను తెచ్చుకునేటువంటి ప్రక్రియను పరిగ్రహం అని అనుకుందాము. ఈ గ్రహాల అతిగ్రహాల యొక్క వ్యాపారాలు లేదా వీటి యొక్క క్రియలు ఇవన్నీ పరిగ్రహాలైతే ఈ పరిగ్రహాల ద్వారా ఈ జన్మ మరణ పరంపర అనేది కలుగుతోంది. ఈ పరిగ్రహాల ద్వారా ఒక్కొక్క శరీరంలోనూ బంధింపబడటం అనేటువంటి జన్మ, ఆ బంధనం నుండి తాత్కాలికమైనటువంటి విముక్తి, మరొక శరీరంలోకి బంధనం వైపుగా పయనం అనేటువంటి ప్రక్రియ నడుస్తోంది. ఈ జన్మ మరణ పరంపర తప్ప మరొకటి ఈ బంధన విషయంలో ఏమీ లేదు. ఈ జైలు నుండి ఇంకో జైలుకు మారుస్తున్నారు, ఆ జైలు నుండి ఇంకో జైలుకు వెళుతున్నారు, ఇంతే తప్ప ఈ జన్మ మరణ పరంపర ఆగటం లేదు అని అర్థం చేసుకోవాలి. జన్మ కథంతా సంబోధ అనేది రావాలి అంటే మాత్రం ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని, వీటి యొక్క తాకిడిని కాస్తంత ఆపాలి. ఈ తాకిడిని ఆపి ఆ తాకిడిని ఆపడంలో స్థైర్యాన్ని సాధించాలి. ఇలా సాధించినప్పుడు మాత్రమే ఈ జన్మ కథంతా సంబోధ అనేది కలుగుతుంది, లేకపోతే కలగడానికి ఆస్కారం ఉండదు అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతో అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధ అనేటువంటి ఉపదేశాన్ని చేస్తున్నారు. సూత్రం మొత్తం హింసతో నిండిపోయింది అనేటువంటి అభిప్రాయం ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఆ హింస కూడా బయట వారిని హింస చేస్తే పెద్దగా మనం బాధపడాల్సిందేమీ లేదు, వారి బాధ ఏదో వారు పడతారు అని అనుకోవచ్చు. కానీ ఎవరికి వారికే హింస అంటే కొంచెం వినటానికి కూడా కష్టంగా ఉంది అనేది కూడా అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. కానీ ఇది నిజం అనే అభిప్రాయం మాత్రం తప్పకుండా ఉండాలి. హింస అనేది గనక వినటానికే ఇంత కష్టమైతే, హింస అనే పదాన్ని అందులోనూ ఎవరికి వారు చేసుకునేటువంటి హింస అనే మాటను వినటానికి కష్టమైతే చేయటం ఎంత కష్టం. పోనీ చేసుకున్నాము ఆ కష్టాన్ని అనుభవించకుండా ఆ కష్టాన్ని మర్చిపోవటం అనేది ఏమాత్రం తెలివి. కష్టాన్ని కష్టంగా గుర్తించకుండా ఇది ఒక సామాన్యమైనటువంటి అలవాటుగా భావించటం అనేది ఎంతవరకు సబబు అని మనం చేసుకోవలసినటువంటి ఆలోచన. సహజంగా బిచ్చమెత్తుకునేటువంటి అలవాటే గనక వస్తే ఎంత పెద్ద స్థాయిలో కూర్చోపెట్టినా సరే ఆ అలవాటు పోదు అని సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అంటూనే ఉంటారు. చిన్న చిన్న ధమ్కీలేవో వాళ్ళకు కూడా ఇస్తూ ఉండాలి, షాక్ ట్రీట్మెంట్లు లాంటివో లేదా ఇంకోటేవో ఇస్తూనే ఉండాలి. ఆ స్వభావం నుండి బయటకు రావటం చాలా కష్టం. బిచ్చమెత్తుకునేటువంటి స్వభావం నుండి బయటికి రావటం చాలా కష్టం. ఆ స్వభావాన్ని మార్చటం కూడా కొంచెం క్లిష్ట సాధ్యమైనటువంటి విషయం. లోపల ఎక్కడో దాని మూలం మిగిలిపోతూనే ఉంటుంది అని వారంటారు. మహర్షి గారు కూడా అదే అంటున్నారు. హింస చేసుకోవటం అలవాటైపోయింది, దాన్ని కష్టంగా భావించకుండా ఉండటం అలవాటైంది, దానికి తగ్గట్టుగా ప్రవర్తించటం అలవాటైపోయింది. ఇవన్నీ అలవాటైపోవటంతో పాటుగా దీనికి ఫలితంగా విషయాలను పోయి మాకు సుఖాన్ని ఇవ్వు అని బిచ్చమెత్తుకోవటం కూడా అలవాటైపోయింది. ఈ అలవాటు నుండి బయటపడటం కొంచెం కష్టమే. ఈ అలవాటు నిజంగా కష్టమే, మానుకోవటం కష్టమే. కానీ మానుకుంటే ఫలితం ఎక్కువ. మానుకోవటాన్ని గనక అభ్యాసం చేసుకుంటే మానుకోవటం అనేది కూడా సాధ్యమే. అపరిగ్రహం చేయటం సాధ్యమే. అపరిగ్రహ స్థైర్యం తప్పకుండా వస్తుంది. ఈ అపరిగ్రహ స్థైర్యం వచ్చిన తర్వాత రావలసిన ఫలితం కూడా తప్పకుండా వస్తుంది అని మహర్షి గారు బోధిస్తున్నారు. ఆ బోధనతో అహింసా ప్రధానాలైనటువంటి యమాలలో ఈ అపరిగ్రహాన్ని చెప్పటం మాత్రమే కాకుండా ఈ అపరిగ్రహ స్థైర్యం వస్తే జన్మకథంతా సంబోధం వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మనం చాలా పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళం కాబట్టి మహర్షి గారు చెప్తున్నటువంటి హింస లాంటి విషయాల మీద పెద్దగా మనం దృష్టి సారించనక్కర్లేదు. ఉన్న స్వస్వరూపాన్ని మర్చిపోయాము అనే విషయాన్ని ఎవరూ వేరే చెప్పనక్కర్లేదు. ఆత్మ యొక్క ఆనంద స్వరూపం, నిజమైనటువంటి ఆనంద స్వరూపం ఆత్మకు లేకపోయినట్లయితే,
ఆత్మస్వరూపం అది కాకపోయినట్లయితే మనం సుషుప్తి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తాము? ఎన్నో భోగ సాధనాలు ఉండగా, ఎన్నెన్నో భోగ సాధనాలు మనకి కష్టాల నుండి విశ్రాంతిని ఇస్తూ ఉండగా, ఎన్నెన్నో భోగ సాధనాలు మనకి సుఖాల్లాంటి వాటిని ఇస్తూ ఉండగా, వాటిని అనుభవించటం పనిగా పెట్టుకోకుండా మనం వీటిని వదిలిపెట్టి విశ్రాంతి వైపుకు ఎందుకు పయనిస్తున్నాం? మనకు సుషుప్తి యొక్క అవసరం ఏముంది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఇవి భోగ సాధనాలా లేదా కొత్త కష్టాలను తెచ్చిపెట్టేటువంటి కష్ట సాధనాలా అని మనకే సులభంగా అర్థమైపోతుంది. కష్ట సాధనాలను భోగ సాధనాలు అనుకుని భ్రమపడి, ఎండమావులను చూసి నీరు అనుకుని భ్రమపడినట్లుగా వాటి వెంట పడిపోతున్నాము. ఈ వెంట పడుతున్నటువంటి దానికి ప్రతిక్రియగా అవి కష్టాలనే మనకు ప్రసాదిస్తున్నాయి. ఆ కష్టాల నుండి నివృత్తి కోసం మళ్ళీ మన స్వస్వరూపమైనటువంటి ఆనందం కోసమే పరుగులు పెడుతున్నాము, విశ్రాంతి కోసం, సుషుప్తి కోసం పరుగులు పెడుతున్నాము అని గనక అర్థం చేసుకోగలిగినట్లయితే, మన యొక్క స్వస్వరూపం ఏమిటి, ఆ స్వస్వరూపాన్ని మనం ఎలా తిరస్కరించాము, ఆ తిరస్కారం అనేది హింసారూపంగా ఎలా పరిణమించింది, దానికి పరిణామంగా వచ్చేటువంటి హింస ఏ విధంగా ఉంది లాంటి విషయాల మీద మనకే అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహన పెరిగిన తరువాతో లేదా పెరగటానికంటే కొంచెం ముందు బలవంతంగానైనా సరే మనం ఈ అపరిగ్రహం అనే దాన్ని కొద్దిగానైనా అలవాటు చేసుకోగలిగితే లాభం మాత్రం ఎక్కువగా ఉంటుంది అని మహర్షి గారి భావన. ఈ అపరిగ్రహాన్ని మనం కావాలంటే 2 భాగాలు చేసేసుకుని, మనకు అక్కర్లేని లేదా మనకు కావలసిన దానికి ఎక్సెస్గా ఉండేటువంటి పరిగ్రహాలు, మనకు ఎక్సెస్ అయినటువంటి భోగాలు, వాటి సాధనాలు, వీటి విషయంలో కనీసం 1% అయినా తగ్గించుకోవాలి అనేటువంటి అపరిగ్రహాన్ని ఒకదాన్ని ప్రారంభించుకుందాము. మనకు కావలసినటువంటి భోగ సాధనాలు మనం ఇది యాక్సెప్టెడ్ లేదా ఇది మినిమం అని నిర్ణయించుకున్నటువంటి భోగ సాధనాలలో 0.1% తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. 2 రకాలుగాను అపరిగ్రహాన్ని 2 రకాలుగాను సాధించేందుకు ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నం మెల్లగా ముందుకు వెళ్ళగా అపరిగ్రహం అనేదాకా వెళ్ళి, ఆ అపరిగ్రహం వ్రతంగా మారి, వ్రతం స్థైర్యంగా మారి, ఆ స్థైర్యం అనేది మనకు జన్మ కథంతా సంబోధం దాకా తీసుకువెళ్ళగలదు అని మనం విశ్వసిద్దాము. మహర్షి గారు తన స్వానుభవంతో చెప్తున్నారు కాబట్టి, ఆయన మంచివారు కాబట్టి, మంచివారు చెప్పేటువంటి ఈ మా పెద్దల మాటను మనం విశ్వసిద్దాము. విశ్వసించి చిన్న స్థాయి ఆచరణ మనం చేసుకుందాము. మనం ఆచరణ చేసుకుంటామని, ఈ విషయంలో కౌన్సిలింగ్ని మనం తీసుకుంటామని ఆ మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుందాము. ఆ విన్నపంతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు పతంజలి మహర్షి మనకి అందించినటువంటి దివ్యతత్వ సారం ఏదైతే ఉందో, యోగ సూత్రంలో 2వ పాదంలో ఉండేటువంటి యమముల్లో చివరిదైనటువంటి అపరిగ్రహం అనేటువంటి దాని గురించి ఆచార్యముఖంగా ఉపనిషత్ సారములతో, అటు ఈశావాస్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఇలా సారాంశాన్ని అంతటినీ కూడా గ్రహించి ఆ పరిగ్రహంలో ఉండేటువంటి భేదాల గురించి కూడా తెలుసుకుని, చివరికి ఆ భోగాల వైపు మన మనస్సు వెళ్లకుండా ఉండాలని, అదేవిధంగా మనకు ఇదే తత్వాన్ని, ఇదే విషయాన్ని కూడా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుకు సంబోధించి చెప్పేటటువంటి అంశాల్లో ఈనాడు మనం పఠించేటువంటి అధ్యాయంలో 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో అహింస, సత్యం, అక్రోధ అని ఏవైతే పతంజలి మహర్షి చెప్పినటువంటి యమములు ఉన్నాయో వాటి గురించి, అన్నిటికీ మించి ఏవైతే అత్యంత ప్రమాదకరమో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధ తథాలోభః తస్మాదేతత్రయం త్యజేత్ అని చెప్పి వాటన్నిటినీ విడిచిపెట్టమని, వీటన్నిటినీ ఆచరించాలంటే మనకి ఏమిటండి ప్రమాణం అని అడిగే వారిని దృష్టిలో ఉంచుకుని, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని దివ్యమైనటువంటి బోధ ఏదైతే ఉందో ఆ సారాన్ని యోగ దర్శనంలో నేడు మనం ఇంతవరకు ఆచార్యుల ద్వారా కొంత కౌన్సిలింగ్ని పొందామని భావన చేస్తూ, మరొక్క మారు ఆ సూత్రార్థాన్ని అలాగే శ్లోకార్థాన్ని కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా ఈనాటి పర్వదినాన శ్రీకృష్ణ ప్రార్థనతో మొదలుపెట్టుకుని మన గీతా పారాయణ
కార్యక్రమాన్ని మంగళాంతంగా పఠించి మంగళప్రదంగా నేటి పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి అందరం భక్తితో శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయः. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం ధీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాశుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయాञ्च ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదపమిమే భవిష్యతి పునర్ధనం అసో మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजयते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम्
श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।